అందరికీ శనార్థులు ఉండాలే మళ్ళా మీ దీవెనార్థులు. ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరబర్ వార్తలు పట్టుకొత్తది. ముందుగా ఏం చేద్దాం, నెత్తికి తెలియద్దాం. ఇవాళ నారా లోకేష్ సారు పుట్టినరోజు. ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు చేసిండ్రు సంబరాలు. కేటీఆర్ సార్ పోయిండు సిట్ విచారణకు. భయపడను అంటాండు రేవంత్ సార్ బెదిరింపులకు. వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం. నిండిపోయింది భక్తులతోటి బాసర పీఠం. సేవలు చేస్తేందుకు వచ్చింది రోబో. కొలువు ఎత్తదట విశాఖ రైల్వేలో. పొద్దుగాలనే రామన్నింటికి వచ్చిండ్రు హరీష్ రావు సారు కార్యకర్తలు. ఆడికించి అందరూ కూడి కార్ల ర్యాలీ చేసి గులాబీ భవన్ కాడికి వచ్చి నినాదాలు చేసిండ్రు. 7 కాళ్ళ పోలీసోళ్ళు ముందే గీసి నూహించి మస్కుల సందే పైలమైండ్రు, భద్రం చేసిండ్రు. గదేనుల్లా గా ఫోన్ ట్యాపింగ్ గురించి రామన్న సారును సుతం హాజరు కావాలే అంది సీటు. గదన్నట్టు ముచ్చట. ఇక గీ ముచ్చటతోని ఇవాళ తెలంగాణ రాజకీయం జోరు మీదుందుర్రా. మొన్నటిదాకా హరీష్ రావు సార్ అయితే ఇలా రావన్న సార్ అంతూ ఇగో ఇలా పొద్దుగల 11 గంటలకే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలని పోలీసు వాళ్ళు నోటీలు పంపిర్రు రావన్న సార్కు. బీఆర్ఎస్ పార్టీ సీఎం కుర్చీలో కూర్చొని పగ్గాలు చేతబట్టినప్పుడు ప్రతిపక్షం ప్రజా సంఘాల లీడర్లు ముఖ్యమైన ఫోన్లను ట్యాపింగ్ చేసిరనే కేసు నడుస్తుంది. తెలంగాణలో చర్చ సాగుతుంది దీని మీద. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రుల్లో ముఖ్యమైన మంత్రి కేటీఆర్ సారు. ఇక మొన్ననే హరీష్ రావు సార్కు నోటీసులు పంపితే పోయి మాట్లాడచ్చిండు. ఇప్పుడు రావన్న సార్కు నోటీసులు అచ్చుడుతోటి ఇవాళ ఈ సార్తోటి కూడా మాట మంతి చేసిరు సీట్ పెద్ద సార్లు. పోయే ముందు మైకుల ముందరికి వచ్చి ఒక పారి కాదు 10 సార్ల ఈచారణకు పిలిపించిన ఓత తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతా, అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు నడుస్తానే అని గర్వమేండు రావన్న సారు. ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు. మాకు తెలుసు, ధారావాహికలాగా నడుపుతూ ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద. మంత్రులతోటి మా అందరి ఫోన్లు ట్యాప్ ఏపిచ్చిండు రేవంత్ సారు. రాజకీయ కక్ష సాధింపులే అన్ని 6 గ్యారంటీలు, సింగరేణి బొగ్గు కుంభకోణం అనే పెద్ద ముచ్చట నుంచి బజలు డైవర్షన్ కావాలని ఈ ముచ్చట ముందటేసుకుంటాను ఫైర్ అయిండు. ఇక 4 కోట్ల ప్రజలు నయవంచన వేసిన ముఖ్యమంత్రిని ఇడిచిపెట్టాం, గద్దె దించుతాం, విచారణ ఏం అడిగినా సమాధానం చెప్తా, ఈ కేసులు కొత్త కాదు, బెదిరింపులకు భయపడా, వీళ్ళు కొత్త నాటకాలతో కాలయాపన చేస్తారు, నాకు లేనిపోని లింకులు అంటగట్టి చిల్లర రాజకీయాలు చేస్తారని మస్తు తిట్టిపోసిండు రావన్న సారు. ఇక ఇది ఇట్లుంటే కేటీఆర్ సార్ విచారణ ఉంది, కార్యకర్తలు అల్లలు ఎత్తరు కావచ్చని, పెద్ద లొల్లులు అయితే కావచ్చని తెలంగాణ భవన్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల ముందట భద్రత పెంచిర్రు. 7 కాడ కట్టుదిట్టం చేసిర్రు పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ నేతలను అదుపులకు కూడా తీసుకుర్రు. ఇవాళ ఏపీలో టీడీపీ పార్టీ కార్యకర్తలు లోకేష్ సార్ ఫ్యాన్స్ హంగామా ఎత్తాన్రు. పాలాభిషేకాలు, పటాసులు వేల్చుడు, కాకరవత్తులు ముట్టించుడు, కేకులు కట్ చేసుడు, ఎరైటీ శుభాకాంక్షలతోటి ఏపీ మొత్తం సందడిగా ఉంది. దేనికంటారా? అయితే ఓ లుక్ అయ్యుండ్రి.
ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సార్ పుట్టినరోజు ఇయ్యాల. సార్ పుట్టినరోజు నాడు టీడీపీ కార్యకర్తలు ధూమ్ధామ్ చేస్తారు. రక్తదానాలు, కేక్ కటింగ్లు అబ్బా మామూలుగా లేదనుకోర్రి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు, టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్ళు, అభిమానులు అబ్బా హ్యాపీ బర్త్డే లోకేష్ సార్ అని మస్తుగా చెప్తారు. ట్విట్టర్ మొత్తం సారే, సోషల్ మీడియా అంతా సార్ పుట్టినరోజు శుభాకాంక్షలే. పొద్దుగాలనే పవన్ సారు, అనిత మేడము, మంత్రి సత్యప్రసాద్ సారు, ఎంపీ శివనాథ్ సారు ఓ ఇట్లా లైన్లు పెట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పుకొచ్చారు. రక్తదానాలు, అన్నదానాలు, అభిషేకాలు జోరు అందుకున్నాయి. ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నేతలు సుతం రక్తదానం చేసిర్రు. ఇగో అటెన్క విజయనగరం ఎమ్మెల్యే విజయలక్ష్మి గజపతిరాజు మేడం ఏమంటుందో పరినుండ్రి. మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మన సేవాభావంతో చేస్తున్నాం. ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మనం అరేంజ్ చేసి ఒక ప్రజలందరికీ కూడా ఒక పిలుపుని ఇచ్చాం. అంటే అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తే మనం ఒక 10 minutes, ఓన్లీ 10 నిమిషాలే పడుతుంది. ఒక చిన్న ప్రిక్ బ్లడ్ డొనేషన్ అనేది మనకి అన్ని ఏరియాస్లో హాస్పిటల్స్కి, అలాగే యాక్సిడెంట్ కేసులకి, ప్రత్యేకంగా డెలివరీ అయిన మహిళలకి వీళ్ళందరూ కూడా బ్లడ్ సాధారణంగా మనం తక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ఈ బ్లడ్ అనేది వాళ్ళందరికీ ఉపయోగపడే విధానంగా ఉంటుంది. అయితే మనం ప్రజలందరూ కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని ఆ 10 నిమిషాల సమయం కేటాయించి బ్లడ్ డొనేషన్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా మనం సేవా కార్యక్రమాలు అనేది ఈరోజు చేస్తూ ఉన్నాము. మనకు బీసీ హాస్టల్స్లో ఫ్యాన్స్, లైట్స్, ఆరో ప్లాంట్ లేని సందర్భంలో మనం అవి పెడుతున్నాం. కామన్ డిస్ప్లే పిక్చర్ CDPను నిన్ననే పోస్ట్ చేసి నిన్నటి సంధి సంబరాలు చేసుకుంటారు. కామన్గా కూల్గా మోదీ సారు బాలయ్య దీవెనార్థాలు ఇస్తున్నట్టు, ఇక పవన్ సార్ పక్కన కూర్చున్నట్లు, పిన్నగండ్ల పెద్దలతో మాట్లాడుతున్నట్టు ఫోటోలను పెట్టి మస్తుగా పోస్టింగ్ చేసి నిన్నటి సంధి చక్కర్లు కొట్టిపిస్తారు ఈ CDPని. ఇక లోకేష్ సార్ భార్య బ్రాహ్మణ్ మేడం అయితే నువ్వే నా బలం, నీ పక్కపోటు నడితే గర్వంగా ఫీల్ అవుతున్నా, ఓ దిక్కు బాధ్యత, ఇంకో దిక్కు పని చేసుకుంటున్నా పోతున్నా, మిమ్మల్ని సైలెంట్గా చూస్తున్నాం అనుకుంటేనే పుట్టినరోజు శుభాకాంక్షలు గట్టిగానే చెప్పింది బ్రాహ్మణ్ మేడం. పుట్టిన పిల్లగాండ్లు అత్త, మామ, అమ్మ అంటే ముద్దుగా వలకరిస్తే ఎంత గమ్మత్ అనిపిస్తుంది. ఆగో వాళ్ళు బుడిబొడి అడుగులు ఏత్తే ఇంకింత మురిసిపోతారు ఇంటోళ్ళు. ఇంత వెరగంగానే అక్షరాభ్యాసం చేసి వాళ్ళు రాపిస్తే ఈగ చూడు ఇంటోళ్ళ సంబరం. దేశంకెళ్ళి పెద్ద అవార్డు వచ్చిన దానికంటే ఎక్కువ సంబరపడతారు. అందుకే బగ్గమంది బాసర సరస్వతి తల్లి దగ్గరకు పోయి ఆడ పిల్లగాళ్ళకు అక్షరాభ్యాసం చేపిస్తుండ్రాగో. ఇలా వసంత పంచమి కాబట్టి ఇంకా బడికి పోను 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చిన పిల్లగాళ్ళకు బడికి పంపకంటే ముందు అక్షరాభ్యాసము చేపించినాకనే పలకా బల్పం పట్టిపిస్తారు అన్నట్టు. ఇంట్లో అక్కనో అన్ననో ఉంటే వాళ్ళు రాత్తన్న బుక్కులలో పెన్నులు పట్టుకొని ఈడికాడికి లైన్లు వేసుకొని అంకటింకర గీతలు గీసి పండ్లు గిలిచి నవ్వుతారు. వీటిని చూసి మురిసిపోయిన అయ్యవలు అయ్యో అక్షరాభ్యాసము చేయించకపోతే మీ పిల్లగాడు పెన్ను పేపర్ పట్టబట్టి అని నారాజు అవుతారు. గిసుంటి తిప్పలుండద్దు, ఇక ఒప్పుగా పోయి రావాలే. పిల్లగానికి పిల్లకు గింతంత తెలివి రాంగా బల్పం పడతాడంటే ఇక వెంటనే సరస్వతి తల్లి గుడికి పోయి అక్షరాభ్యాసం చేపించుకొని వస్తారు. బగ్గమంది బాసరనే పోతారు. మరి ఈ పారి ఆడ ఎట్లుందో ఎరికేనా? ఒక పారి చూడుర్రి. నిర్మల్ జిల్లా బాసరగుళ్ళే వసంత పంచమికి పట్టనంత మంది వచ్చిర్రు. టైం ఉండదు, బగ్గ మంది అత్తారని తెల్లారంగా 3 గంటలకే గుడికి వచ్చిర్రు. రాత్రి పండుకున్నారో లేదో కానీ సరస్వతి తల్లిదాన అక్షరాభ్యాసం చేయించుకునేందుకు దండికి ధరలొచ్చిర్రు జనము. అందుకనే గుడి పూజారి సుత 1 గంటకే మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ, ఇక ముగ్గురమ్మలకు అభిషేకం చేయించిరు అన్నట్టు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు
రోజున వసంత పంచమి వేకుజామునే అమ్మవారికి అభిషేకంతో ఈ వసంత పంచమి శుభగడియల్లో అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. అదేవిధంగా ఈ వసంత పంచమి భారతదేశంలో సరస్వతి క్షేత్రాల్లో ఒకటైనటువంటి బాసర సరస్వతి క్షేత్రంలో ఈ వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కాబట్టి ఈ వసంత పంచమి వేడుక సందర్భంగా భక్తులు అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేసినట్లయితే సరస్వతి పూజ చేసినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వేస్తుంది శాస్త్రం. కాబట్టి ఈ వసంత పంచమి సందర్భంగా సరస్వతి క్షేత్రంలో ఆసరా సరస్వతి క్షేత్రంలో అమ్మవారిని దర్శించి ధరించగలని చెప్పి ప్రార్థిస్తున్నాను. చిన్న పిల్లగాళ్ళం పట్టుకొని వచ్చిన తల్లిదండ్రులు ఇక పిల్లగాళ్ళం పట్టుకొని ఆ అని రాయంగానే మురిసిపోతాండ్రు. పూజారులు పూజలు చేసి పిల్లగాళ్ళతోటి పలక మీద రాపిచ్చిండ్రు. కొందరేమో మంచిగా రాస్తే కొత్తోళ్ళేమో ఎత్తుకున్నందుకు ఏడ్చిర్రు ఇంకొందరు. ఇక కానీ వసంత పంచమి నాడు అయితే మస్తు గుళ్ళలో గిట్లనే పిల్లగాళ్ళతోటి సంబరంగా సాగిన వాళ్ళు. ఇవాళ నేను ఈ సీట్లో కూసున్నా, రేపు ఉండను. అబ్బా ఏదన్నా కొలువు చూసుడే మంచిగా ఉండి అనిపిస్తుంది నాకైతే. మా దోస్తు గాని గిట్ట ఫోన్ చేసి కొలువు చూడు మందం. హలో ఆరా, నాకు గిట్ట కొలువు చూడుగా మీ దాంట్లో. ఏంది నువ్వే నన్ను చూడమంటున్నావా కొలువు? ఆగో నేనే అటత్తా అంటే నువ్వు ఇటత్తా అంటవేంద్రా? మీ దాంట్లో గిట్ట ఏ రోబోలు వచ్చినాయా? వామ్మో, సరే తివెట్టి. అయ్యో నా బాధ మీకేం అర్థమైతలేదు కదా, అయితే ఈనుండ్రి. ఏసీ అర్జున డ్యూటీ సార్. నేరస్తులను పట్టుకోవన్నా, దొంగలను దొరకవద్దన్నా, చిల్లరగాలను పట్టియన్నా, డేటా ఏం కావాలి, పంటనం ఎంత కావాలి, ఏ వీధులకు పోవాలి, ఏ ఆడలకు పోవాలి, ఏ ఊర్లు తిరగాలి, ఏ పట్టణంలో పనిచేయాలి, ఆడ ఇన్స్టాల్ చేయుర్రి, సమాచారం నేను ఇస్తా అన్నట్టు ఆన్ డ్యూటీ అంటాడు అర్జున్ సార్. గంత సీన్ లేదు, గంత మంచి కొలువు చేష్టం లేరు అనుకోకుర్రి. ఏదైనా ఎక్కడైనా నో అనేది లేదు, కాదు చేయననే ముచ్చటనే లేదు. ఆన్ టైం ఆన్ డ్యూటీ ఎనీ టైం అని అంటాడు ఏఎన్సీ అర్జున్ సారు. ఇగో గిదే గా అర్జున్ సారు రోబో కాప్ అన్నట్టు. రైల్వేలో మొదటిసారి రోబో పని చేస్తుంది ఇగో ఈ విశాఖపట్నంలో. ఆర్పీఎఫ్ ఐజీ అలోక్ బోహ్రీ, డిఆర్ఎం లలిత బోహ్రీ సార్లు ఈ రోబోను ఆవిష్కరించిర్రు. ఏఐ ఐఓటీ టెక్నాలజీ తోటి రైల్వే స్టేషన్ చుట్టూ పకారగా అత్తాడు గీ రోబో పోలీసు. అనుమానంగా తిరిగినా, దొంగతనాలు చేసినా, తప్పుడు పనులు చేస్తున్నా అలా ఫోటోలు తీసి వివరాలు తెలుసుకొని గుర్తుపడుతుందట. రైల్వే స్టేషన్లో రద్దీ ఎక్కువైతే అలర్టింగ్ ఎత్తుంది. మొత్తం మీద ఏడైనా ఎట్లయినా కొలువు చేసేందుకు సిద్ధం గీ అర్జున్ సారు. టైమింగ్ లేదు, అలసట అసలే లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా చేసేందుకు సిద్ధం అన్నట్టు. రూల్స్ మీది పన్నాది, సమస్య మీది తీర్చున్నది, టైమింగ్ మీది పోవుండు నేను, ఇట్లా ఏది చెప్పినా ఎట్లా చెప్పినా సిద్ధం అంటుంది. జరమని లీవ్ పెట్టా, నొప్పి అని సగం దినం చుట్టి అడగా, పొద్దురుగా రాత్రి అయినా పనులు చేస్తా, అర్జున్ సార్ ఆన్ డ్యూటీ అంటాడు. దీన్ని విశాఖలుండే ఓ కంపెనీ వాళ్ళు తయారు చేసిరట. ఏఎస్సి అర్జున్ అనే పేరు సుతం పెట్టిరట దీనికి. మందుబాబులు మీరు గుండె పదిలం చేసుకోండ్రి. మందంటే పానం ఉంటే గీ వీడియో చూడకపోవడే బెటరులా. మందు కావాలి అని పరితపించేటోళ్ళు పానం నిమ్మలం చేసుకోండ్రి. గుండె నొప్పులు ఉన్నోళ్ళు ట్యాబ్లెట్లు పక్కన పెట్టుకోండ్రి. బీపీలు ఉన్నోళ్ళు ట్యాబ్లెట్లు నీళ్లు దగ్గర పెట్టుకోండ్రి. ఏంది గింత ఓవర్గా మాట్లాడుతుంది అనుకుంటుండ్రా?
కానీ ఉంది ముచ్చట ముచ్చట గట్టిగానే ఉంది చూడుండ్రిగా. అబ్బరి బిడ్డ ఏంది ఈ కలర్ఫుల్ సీసాలు గుమగుమలాడే మందు చూసేందుకు సూపర్ ఉంది. సీసాల నేర్కొచ్చి ఒక తన కుప్ప పోసి ఎత్తి కడిగి ఆండ్ల మందు నింపి మళ్ళా అమ్మేతందుకు బాటిలను ఒకడ పోసి కుప్ప పోసిరు అనుకుంటారులే. చ నో 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 ఆటనికయ్యోడరి అస్సలు సీన్ ఉంది. ఇప్పుడే కదా అల్లుళ్ళు లేకుండా బీపీ పెరిగేది, కోపం రాకుండా మందు గొర్రెలు వేసుకోవాలనిపించేది. ఏడరన్నా మందు పాడి చేసే విజువల్స్ను. అరెరెరెరే కథ పాడుగాను మందు బాటిల్ కుప్పపోసి క్లీన్ చేసి మందు సరఫరాకు మంచిగా పనిచేస్తారనుకుంటే ఉన్న బాటిల్ను తొక్కిస్తారనుకుంటారు కదా. ఆడ పోసిందే కుప్పలు పోసేందుకు, ఆడ ఏర్కచ్చి పెట్టిందే రోలర్ తోటి తొక్కించేందుకు. ఆ ఊర్లో ఎక్సైజ్ శాఖ ఎంత లేదన్నా 2.5 కోట్ల విలువ చేసే గడువు ముగిసిన బీరు ఏరదేశ మందులు మొత్తం గిట్లా పారేసి రోడ్డు రోలతో తొక్కిచ్చింది. ఓం కిరణ్ లాజిస్టిక్ పార్క్లో 6,189 బీర్ కేసులు, 92 కేసులను పాడి చేసి పెద్ద సార్లు. ఇక పెద్ద మొత్తంలో అమ్మేతందుకు లైసెన్సులు తీసుకున్న దుగ్న పొల్లైనా, తోపు తురుంకని అనుకునే దుగ్నాలకించి మందైనా మాకొకటే అనుకుంటా 31 కేసుల ఏరే దేశం మందు, 23 కేసుల డేట్ అయిపోయిన బీర్లను ఖాతం చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు కనిపించినా ఎవరు తాగేందుకు చూసినా అక్కడికి రాని లెక్కలేని డేట్ అయినా మందు ముట్టినా అమ్మినా తెచ్చినా కేసులు పెడతాం, మందు ఊరవత్తం, సీసాలు నాశనం చేస్తామని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిపోయారు పెద్ద సార్లు. ఇక మా తిలుగాడి ఏం ముచ్చట ముంగట వేసుకున్నాడో ఏందో చూద్దాం పాన్రి. ఎట్లనో ఏమో ఏమో పరిచయం పాడుగా నెత్తి ఖరాబ్ అవుతాను. నువ్వు నన్ను ఇలా మందలిగా చెప్తున్నాను. అగర్స నువ్వు నన్ను మందలు ఇచ్చావు అనుకో, బిల్లి మీకు దూకి చచ్చిపోతాను ఈ పేరు మీద. నా నెత్తి ఖరాబ్ చేయకు, అలా నెత్తి ఖరాబ్ ఉన్నా బుద్ధి చంపుతాను నేను. నా జోలికి అసలుగా నాకు చెప్తున్నా నేను. ఓరిపోడా నేనేమన్నరా, ఆర్తలు ఎత్తమని పిలిపిస్తే బండతోని కొడతా అంటావు. బా మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో చెప్పు బేబీ, తిన్నావా నువ్వు? నేను తినలే, ఆగంలో మన ఆగమాగమున్న పానమంతా. చెప్పు, ఫోటోషూట్ ముచ్చట ఏం చేసినావు? లేదు, నాకు ఫోటో షూట్ ఉంటేనే లగ్గం చేసుకుంటా, లేకపోతే ఈ పెన్లే చేసుకోను నేను. అబ్బా బేబీ, నీ కాలు మొక్తాను బాంచన అయితేనే సూట్లకి ఇట్లా అద్దే చెప్తే నా మాట ఏంటికి కష్టం నాకు అర్థం కాదు. అది ఒక పాడి తినాలి కదా బేబీ, నువ్వు ఇంతకన్నా నువ్వు సతాంచదు ఊకే, నాకు ఇట్లా కిరికిరి పెట్టద్దు. అబ్బా గట్లా కాదు బేబీ, జరి చెప్పిన మాట నువ్వు 4 ఏళ్ల సంది లవ్ చేసుకున్నాం ఇదే నాయే. నేను చెప్పిన మాట కొంచెం అని వింటున్నావు, నువ్వు నాకు అర్థం కాదు. చెప్పేదినే బేబీ, ఐ లవ్ యూ బేబీ, జర ప్లీజ్ నీ కాలు మొక్తా బాంచన అవుతా. అరే ఈయనకేమైంది, పాపం ఏదో బాధల్నే ఉన్నట్టుండు కదా. అబ్బా బేబీ అట్లా కాదే, నీకు ఇష్టమని చెప్పి నేను చాక్లెట్ కొనియలేదు చెప్పు. నీకు బట్టలు ఇష్టమని చెప్పేసి ఉరుక్కుంటా బట్టలు నొక్కొచ్చిన. నువ్వు అంటే గంత లవ్ మరి నాకంటే. నేనేమో నువ్వు చెప్తే ఇంటలేవు చేస్తలేవు. బేబీ ఐ లవ్ యూ బేబీ, నేను మాటినే జర నీ బాంచన అవుతా. అరే నీకు ఎంత ఇట్టమన్నది కాదురా ఈడ. అరే చెప్పేది వినవే, నాకు ఫోటో షూటే కావాలి. నువ్వు అట్లా గుస్సా కాకు. మనం ఎంతగానో లవ్ చేసుకున్నాం అసలు. ఇట్లా తర్వైనది మా ఫ్రెండ్ వాళ్ళు వేసుకుర్రు మొన్న, దాని పెండిలా ప్లే కూడా వేసిర్రాలు. మన పెండి లేకపోతే ఎట్లా చెప్పు బేబీ. నేను చెప్పిన మాటనే కచ్చు. నువ్వు మీ బర్రెకి కర్రగా ఉందని చెప్పేసి అంటే ఇటుక పిల్లతో గర్ర రాకినా నేను. యాద మర్చినావా? నువ్వు ఏం చెప్తా చేసినా నేను. మీ బర్రెకి కర్రగా ఉందని చెప్పేసి అంటే ఇటుక పిల్లతో గర్ర రాకినా నేను. నల్లగుర్ర బర్రెని తెల్ల చేసిన నేను. తోలం చూసిపోయేదాకా ఎర్ర చేసిన, రక్తం వచ్చిందాకా. అంత అంటే పిచ్చి నాకు. నువ్వు అంతే నాకు ఎర్రే బేబీ, ఐ లవ్ యూ బేబీ. నేను చెప్తే వినవే బంగారుకొండ. అబ్బబ్బబ్బా ఆగే ఇగో మీ దుడ్డకి నేను గడ్డేస్తా, అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టు ఏంటా? నువ్వు ఆగు, ఒక నిమిషం ఆగు పెట్టేకు ఒర్రకు బేబీ. అట్లా కాదు బేబీ, నీ కాలు మొక్కుతాయి. ఆగవే బేబీ, ఒక్క నిమిషం ఓకే వచ్చి సతాంచుతుంది. సతాంచుతా మనవాడ. అగో
పెట్టనే పెట్టేసింది. ఈ అవ్వ చెప్తే వినటట్లేదు కదా ఇది. ఏమైందిరా ఏంది మీ లొల్లి? ఏం లేదే భాగ్య, దాని దోస్తవలో నట మొన్న ఫోటోషూట్ చేసుకుందట లగ్గానికి. ₹1,00,000 ఖర్చు పెట్టి ఫోటోషూటు, ప్రీ వెడ్డింగ్ షూటు, అదని ఇదని చెప్పి ₹1,00,000 ఖర్చు చేసిందట. అగో ఈ పోరి కూడా అట్నే కావాలి, అట్నే చేసుకుందామని అంటుంది. నా తాన పైసలు ఏమో చెప్పు, చక్కబోయి గుళ్ళ దండలు మార్చుకుందామంటే ఇంటలేదు నా మాట. ఎందుకురా మీ మామ కట్నం ఇత్తలేడా? అన్లకెంచి పెట్టు మరి. ఇక అన్ని పైసలు ఇట్లే ఖర్చు పెట్టినాం అనుకో బాధ అవుతుంది. అది నేను కలిసి ఇద్దరం కలిసి యాన్న గుడి ముంగట అమ్మా అయ్యా బాపు అనుకుంటా అడక్క తినాలి. ఊకుంటారు అనుకుంటా ఊకోరు. అయినా వాళ్ళు భూమి ఇస్తారట, పైసలు ఇయ్యారట. ఇట్లనే ఖర్చు చేసుకుంటూ పోయినా ఇంకో ₹1,00,000 నోట్ల మన్ను పడుతుంది. అది సరే గాని గీ ఫోటో షూట్లు వేయొద్దు, ప్రీ వెడ్డింగ్ షూట్లు మన సంస్కృతి కాదు అని పెద్ద లొలి నడుతుంది. ఆయనతా ఓకే అయితే గిట్ట దేశం అంతటా బంధు పడుతుంది కావచ్చురా. ఆయన నేను సుధా చూసిండే ఆయనతో పెళ్ళైన కీడాకులు అది ఇది అన్నా అనుకో నెత్తికారావు. అగో ఫోటోలు వీడియోలు చూసినాక ఎంత కారం అనిపిస్తుంది చెప్పు. చెప్తే ఈ పూరినకు వచ్చింది. నువ్వు చెప్పిన పర్సెంట్ నాకు ఇద్దరు తిరుగుతాను నెత్తిలా. అవురా లగ్గం కాకముందే ఇడుపు కాగితం అనబడితేవేంద్రా? అయినా గీ కాలంలో జంటలు 4 దినాల సుతం కలిసి ఉంటలేరు. దీనికెందుకురా గా సోకులు నీకు? చెప్తే కదా దానికి దేశమంతా బంద్ అయితే మరి పరిశాన్ అవుతుంది. ఇట్లా అయితే ఎట్లా దాన్ని నచ్చేపాలి. ఇక ఇంటలేదు అది ఏం చేద్దాం, అట్లా చేస్తే నేరం అని కూడా చెప్తా. అంత బీనకపోతే ఏం చేస్తా, ఇక మీ దుడ్డకి గడ్డేస్తా, మీ నాయన పైసలు నేను ఏటీఎంలోకి వెళ్ళి తీసుకొస్తా, మీ ఇంట్లో పైసలు అద్దరు నాకు ఖర్చు పెడతా, నేను బలాదురు తిరుగుతా, అన్నీ చెప్తా దానికి. నేను పువ్వులో చూసుకుంటా, జరే ఈ మాట ఎత్తేనే అని చెప్పేసి బూతులు మిచ్చుకుంటా. ఏం చేస్తాం, బతలాడాలి. ఇక నేను పోతున్నా, దాన్ని బతలాడాలి. ఇక ఫోన్లో చెప్తే కాదు, ఇక డైరెక్ట్ పోయి దాన్ని కాలు పట్టుకుంటే సప్పుందట. ఆయన ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు వెడ్డింగ్ షూట్లు ఓడుగానే పెట్టిండే నెత్తికరా నీకు. ఈయన ప్రేమ చల్లగుండా బర్రెకు నీళ్ళు దుడ్డెకు గడ్డి కాడనే ఆగిపోయింది కదా. అయినా గీ షూట్లతోటి లచ్చలు ఖర్చు పెడుతుండ్రు. జరా ఆలోచించురు మీరు కూడా. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మనని పోయేద్దునా. ఉంటా మరి.